సార్, దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. ఈ ల్యాండ్ వచ్చేలోపు 16 ఎకరాలు ఒకటే బిట్టు. ఈ 16 ఎకరాలు కూడా తారు రోడ్డు ఫేసింగ్. ఈ ల్యాండ్ తారు రోడ్డు ఫేసింగ్ అండి. మన హైదరాబాదు సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 190 కిలోమీటర్ వస్తుంది. హైదరాబాదు సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 190 కిలోమీటర్ వస్తుంది. ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్ మీద కూడా మీకు బ్యాంక్ లోన్ వస్తుంది సార్, రైతు బంధు వస్తుంది. డాక్యుమెంట్ పరంగా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 16 ఎకరాలు ఒకటే బిట్టు, తార్ రోడ్ ఫేసింగు. 1 ఎకరము 16 లక్షల రూపాయలు చెబుతున్నారు రైతులు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పేది మీరు వినకుండా డైరెక్ట్గా ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు క్లారిటీగా క్లియర్గా మీరే వినండి. మీకు ఒక ఐడియాకి వస్తుంది ఈ ల్యాండ్ మనం కొనగలమా లేదా అని మీకు ఐడియాకి వస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడకుండా మీరు ఎమ్మటే నాకు ఫోన్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ల్యాండ్ వీడియో పెట్టారు కదా, ఈ ల్యాండ్ డీటెయిల్స్ ఏమిటి అని మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు, నాకు మీరు ఫోన్ చేయొద్దు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఎమ్మటే మెసేజ్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ దయచేసి నాకు ఫోన్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు. ఈ ల్యాండ్ పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఈ ల్యాండ్ నేను తీసుకుంటా, నాకు ఈ ల్యాండ్ కావాలి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో మీరు ఎక్కడైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. 100% మీ ప్రాపర్టీస్ 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా, మీరు ప్రాపర్టీస్ కొనాలనుకున్నా, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు, ఫ్యాషన్ మీద ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ అదే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? సార్ 16 ఎకరాల భూమి సార్. ఇది 16 ఎకరాలు. ఈ ల్యాండ్ మొత్తం చెలుపు టోటల్ మొత్తం 16 ఎకరాలు. అవును సార్. ఓకే, ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా పిత్రాజితం ల్యాండా? ఇది పిత్రాజితం కొండలేదు సార్. ఇది ఓకే, వీళ్ళు కొన్న ల్యాండా పిత్రాజితమా? పిత్రాజితం సార్. అది పిత్రాజితం ల్యాండ్ ఇది. వీళ్ళు కొనలేదు. పిత్రాజితం ఎప్పటి నుంచి ఉన్న ల్యాండ్ వీళ్ళకి?
సార్ ఓకే, ఈ ల్యాండ్ చెలుపు 16 ఎకరాలు ఒకటే బిట్టు. తార్ రోడ్డా మట్టి రోడ్డా? తార్ రోడ్ సార్, తార్ రోడ్ పెట్టి. తార్ రోడ్. ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? బోర్ బోర్ ఏం లేదు సార్, ఓపెన్ ల్యాండ్. ఓపెన్ ల్యాండ్. బోర్ వేస్తే వాటర్ పడతాయా? వాటర్ పడితే వాటర్ ఏరియా సార్ అది. ఆ, ఎన్ని ఇంచులు పడతాయి బోర్ వేస్తే? ఎన్ని అడుగులు పడతాయి? అంటే 250 దాకా పడతాయి సార్. బోర్ వేస్తే 250 అడుగులు వాటర్ పడతాయి. అవును సార్. ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి? సార్ ఎన్ని ఇంచులు వస్తాయి అంటున్నాను? మూడు సార్. 3 ఇంచులు వాటర్ వస్తాయి. అవును సార్. ఓకే, ఈ ల్యాండ్ సాయిల్ రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా? సాయిల్ రెడ్ సాయిల్ సార్, రెడ్ సాయిల్. ఫుల్ రెడ్డా లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా? ఫుల్ రెడ్ సార్, ఫుల్ రెడ్ సాయిల్. ఫుల్ రెడ్. ఓకే. ఓకే, ఈ ల్యాండ్ పక్కన ఏమైనా పంటలు ఉన్నాయా? పంటలు విలేజ్ ఉన్నది సార్, పక్కనే విలేజ్ ఉన్నది. విలేజ్ కాదు, పంటలు ఏమేమి పంటలు ఉన్నాయి? నీళ్ళు అంటే మొత్తం కంది వేస్తారు, జొన్నలు వేస్తారు. ఓకే, జొన్న వేస్తారు, కంది పంట, ఈ 2 పంటలు వేస్తుంటారు. అవును సార్. ఇప్పుడు ఈ 16 ఎకరాల ల్యాండ్ లో ప్రజెంట్ ఏమైనా పంట వేస్తుందా, పంట లేదా? పంట ప్రస్తుతం లేదు అయింది. అప్పుడు వేసి మళ్ళీ ఇప్పుడు తీసేసాను. ఇంకా పెడతారు సార్ ముంగట. ఓకే, అప్పుడు వేసారు, తీసేశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్లెయిన్ ల్యాండే. ఓకే సార్. ఓకే, తార్ రోడ్ ఫేసింగ్. ఓకే సార్. చుట్టూ ఫెన్సింగ్ ఏమైనా ఉందా? ఓపెన్ ల్యాండ్ సార్, ఏం లేదు. చుట్టూ ఫెన్సింగ్ ఏం లేదు. లేదు సార్. బోర్ వేస్తే మటుకు 100% వాటర్ పడతాయి. వాటర్ పడతాయి సార్. ఓకే, ఈ ల్యాండ్ వచ్చేలోపు పక్క రిజిస్ట్రేషనా? పక్క రిజిస్ట్రేషన్ ఇది సార్, పట్టా పాస్బుక్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు రైతు బంధు పడుతుందా? రైతు మంది వస్తున్నారు సార్, 3 వేలు వస్తున్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు ఈ 16 ఎకరాల ల్యాండ్ కి రైతులు ఎంతమంది? ఇద్దరు సార్, ఇద్దరు రైతులు, ఇద్దరు. సార్. ఓకే, ఈ ల్యాండ్ వచ్చేలోపు ఏ జిల్లా వస్తుంది? ఇది మన జిల్లా సార్. ఇది మన జిల్లా అంటే బీదర్ వస్తుంది సార్. ఇది ఏ జిల్లా? బీదర్. బీజర్ జిల్లానా? సార్. ఏ మండలం వస్తుంది? మండలం అంటే సార్ ఇది బసవ కళ్యాణ్. ఏ మండలము? బసవ కళ్యాణ్ సార్, బసవ కళ్యాణ్. బసవ కళ్యాణ మండలం. సార్. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? ఇది సార్ ఉమాపూర్ అంట. ఉమాపూర్ విలేజ్ కింద వస్తుంది. అవును సార్. ఉమాపూర్ విలేజ్. హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటది? ఇది 190 అవుతుంది సార్. ఇది 190 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. ఓకే, ఈ ల్యాండ్ తెలంగాణ స్టేటా, కర్ణాటక స్టేటా? కర్ణాటక స్టేట్ సార్. కర్ణాటక స్టేట్. సార్. ఓకే, హైదరాబాద్ నుండి 190 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. 16 ఎకరాలు ఒకటే బిట్టు. అవును సార్. ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు. 16 లక్షలు సార్ ఒక ఎకర్. ఒక ఎకరం 16 లక్షలు కాస్ట్ చెప్తున్నారు. సార్. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, సార్, అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు మనకి? 3 నెలలు సార్. 3 నెలలు ఇస్తారు. 3 నెలలు. 3 నెలలు మనకి రిజిస్ట్రేషన్ టైం ఇస్తారు మనకి. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.